ఆపరేషన్ కగార్ మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ కొట్టిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. 2013 ప్రాంతంలో కనుక చూసుకున్నట్లయితే టోటల్గా అప్పుడు 126 జిల్లాల్లో విస్తరించి ఉండేవాళ్ళు మావోయిస్టులు. ఇప్పుడు కేవలం 38 జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యే దుస్థితి. దారుణంగా అంటే కేంద్ర ప్రభుత్వం మార్చ్ 31, 2026 నాటికి నక్సల్ రహిత భారత్ను ఏర్పాటు చేయాలన్న కసితో కేంద్ర ప్రభుత్వం చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. ఎక్కడికక్కడ పట్టున్న ప్రాంతాలన్నీ మావోయిస్టులకు ఎక్కడెక్కడ పట్టుందో ఆ ప్రాంతాలన్నిటినీ వశం చేసుకుంటూ చాలా దూకుడుగా కేంద్ర బలగాలు వ్యవహరిస్తున్నాయి. అందుకే ఇప్పటివరకు కనుక మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 4900 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరో 4000 మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. భద్రతా సిబ్బంది 2700 మంది చనిపోయారు. ఇలాంటి దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఏదైతే మావోయిస్టులకు పట్టు అన్న ప్రాంతం అబూజమడ్ కానీ కర్రెగుట్ట ప్రాంతం కానీ ఈ ప్రాంతాలన్నీ కేంద్ర బలగాల ఆధీనంలోకి వెళ్ళిపోయాయి. అలాగే ఈ తెలంగాణలోని కొత్తపల్లి నుంచి ఛత్తీస్గఢ్లోని పూజారి, కాంకేర్, నంబి, గల్గాం, నడిపల్లి ప్రాంతాల్లో ఒకప్పుడు మావోయిస్టులకు మంచి పట్టు ఉండేది. ఆ ప్రాంతాలన్నిటినీ కేంద్ర బలగాలు వశపరుచుకున్నాయి. ఇలాంటి నేపథ్యంలో చాలామంది మావోలు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ఉద్యమాన్ని కాపాడుకోవడానికి అలాగే క్యాడర్ను రక్షించుకోవడానికి అనవసరమైన త్యాగాలు చేయకుండా సరెండర్ అవ్వాలి అంటూ పోలిట్ బ్యూరో సభ్యుడు మావోయిస్ట్ కేంద్ర కమిటీకి సంబంధించిన చాలా కీలకమైన నేత మల్లోజుల వేణుగోపాలరావు సరెండర్ అయ్యారు. ఈ అంశాన్ని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కూడా ధృవీకరించారు. ఆయన ఏం చెప్తారంటే ఇప్పటికే అంటే ఉద్యమంలో మావోలు చేసిన కొన్ని తప్పిదాల వల్లే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇక చాలు, ఇంకా ప్రాణాలు కాపాడుకోవడానికి ఈ జనజీవన స్రవంతిలో కలిసిపోవడమే సరైన పందా అంటూ ఆయన తన అనుచరులు ఒక 60 మందితో కలిసి బయటకు వచ్చేశారు. దాదాపుగా 30 ఏళ్ల పాటు అంటే మల్లోజుల బాగా చదువుకున్న వ్యక్తి, కరీంనగర్ పెద్దపల్లి ప్రాంతానికి చెందిన చాలా నిరుపేద కుటుంబం నుంచి ఆయన వచ్చారు. ఆయనకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కోయా భాషను చాలా అనర్గళంగా మాట్లాడతారు. బాగా చదువుకున్న వ్యక్తి, 30 ఏళ్లకు పైగా అడవిలో అంటే తుపాకీ ద్వారానే సమసమాజ స్థాపన జరుగుతుంది అని బలంగా నమ్మిన వ్యక్తి ఇలాంటి నిర్ణయం తీసుకుని ఆయన బయటకు రావాల్సిన దుస్థితి ఏర్పడింది. అంటే బయట అంతా భయంకరంగా కేంద్ర బలగాలేమో వేటాడుతూ ఎక్కడ పడితే అక్కడ మావోయిస్టులను వేటాడుతూ ఈ నక్సల్స్ రహిత భారత్ను స్థాపించాలన్న ఏకైక లక్ష్యంతో దూకుడుగా వ్యవహరించడం వల్లే తామంతా బయటకు వస్తున్నాం, మిగతా వాళ్ళంతా బయటికి రావాలని ఆయన పిలుపు ఇవ్వడం, ఆ పిలుపును మావోయిస్టులు హిడ్మా చాలామంది వ్యతిరేకించడం, అంటే మావోయిస్టులలో గ్రూప్ తగాదాలు ఉన్నాయన్న అంశం కూడా ఈ నేపథ్యంలో బయటకు వచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ఒక పక్కేమో ఎన్కౌంటర్లు చేస్తూ మావోలను తుడిచిపెట్టడానికి ప్రయత్నిస్తూనే ఎవరైతే లొంగిపోతే ఆ లొంగిపోయిన వ్యక్తికి వాళ్ళ పేరు మీద ఉన్న రివార్డుకు 3 వంతులు పెంచి ఆ డబ్బంతా వాళ్ళకే ఇస్తుంది. అలాగే కొన్ని రాష్ట్రాల్లో అయితే వారిపై ఉన్న కేసులను కూడా మాఫీ చేస్తున్నారు. ఎవరైతే లొంగిపోయారో వాళ్లకు ఉపాధి, ఇల్లు, ఉద్యోగ అవకాశాలు, వాళ్ళ సంక్షేమం కోసం కూడా ప్రభుత్వం పట్టించుకుంటుంది అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హామీలు ఇస్తూ మొత్తం మావోయిస్టులను జీవన స్రవంతిలోకి తీసుకురావడానికి చాలా గట్టిగానే ప్రయత్నం చేస్తుండటంతో ఈ ఉద్యమం కొంత అంటే ఒక పక్కేమో భారీ ఎత్తున బలగాలు దాడులు చేస్తున్నాయి. అప్పట్లో అసలు ఈ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు 1960 దశకంలో గ్రామీణ ప్రాంతాల్లో చాలా భయంకరమైన సిచ్యువేషన్, అంటే ఆదివాసీలు, దళితులు వాళ్ళ భూముల్ని పెత్తందారులు దోచుకోవటం, ప్రకృతి సంపదను దోచుకోవటం. ఈ నేపథ్యంలో
పుట్టిన ఈ ఉద్యమం ఆ తర్వాత కాలంలో ప్రభుత్వాలు అక్కడ గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు వసతి, ఆ ప్రాంతాల అభివృద్ధి, అక్కడ సంపదను అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు లాంటి కార్యక్రమాల వల్ల కూడా ఈ ఉద్యమం కొంత వీక్ అయింది అని చెప్పుకోవచ్చు. గన్నుతోనే రాజ్యాధికారం వస్తుంది, సామాన్యులకు మేలు జరుగుతుంది అంటూ ఉద్యమం బాట పట్టి అడవిదారిన పట్టిన అన్నలు చాలా దుర్భరమైన పరిస్థితి అయితే ఎదుర్కొంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది? ఈ మావో ఉద్యమం గెరిల్లా ఉద్యమంలా కొనసాగుతుందా, లేకపోతే పూర్తిగా తుడిచిపెట్టడంలో కేంద్ర ప్రభుత్వం సఫలమవుతుందా అన్న చర్చ అయితే జరుగుతుంది.